వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 మార్చి నెల 10వ తారీఖు ఆదివారం నుండి 2024 మార్చి నెల 16వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో గురువు, కన్యలో కేతువు, మకరములో కుజుడు, కుంభములో రవి శుక్ర శనులు, మీనములో బుధరాహువులు, కుంభ మీన మేష వృషభ రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో నిరాడంబరంగానే మంచి విజయాలను, అవకాశాలను అందుకుంటారు. పూర్వ పుణ్యం వల్ల కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలంతా కూడా మీరు ఈ వారంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయంలో కాస్త నిరాశ, అనవసరమైనటువంటి ఆలోచనల వల్ల అశాంతి కలగడానికి అవకాశం కనిపిస్తోంది ఈ వారం. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసర్లు అనగా పెసరపప్పును బుధవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారామచంద్రమూర్తిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అవకాశాలకు ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీ మాటలకు విలువ పెరగడం వల్ల కొన్ని పనులు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేసుకుంటారు. మనస్సుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తాయి. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు లాభసాటిగా, సానుకూలంగా ముందుకు సాగుతాయి. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అపార్థాలకు అవకాశం కలిగించకండి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, శ్రమ తప్పదని తెలుస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు కానీ గురువులకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృషభ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తోంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. ఆర్థిక విషయాలు కాలానుకూలంగా సర్దుబాటు జరిగేటువంటి సంతోషకర వాతావరణం ఈ వారంలో మీకు ఎదురవుతుంది. స్త్రీల సహాయంతో మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. జన సంబంధాలు పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపుని తెచ్చుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆయన్ని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. భగవంతుని ఆశీస్సులతో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. స్త్రీజన సహకారంతో ఒక మంచి పనిని ఈ వారంలో మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో కాస్త వెనుకబడేటువంటి వాతావరణమే కనిపిస్తోంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సూర్య భగవానుడి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. భూవాహన సౌఖ్యాలు, లాభాలు ఈ వారంలో మీరు
అందుకునేటువంటి సూచన కనిపిస్తోంది. కొన్ని వివాదాలు ఈ వారంలో సునాయాసంగా పరిష్కరింపబడతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణమే మీకు కనిపిస్తోంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు కానీ, స్త్రీలతో మాట్లాడేటప్పుడు వివాదాలకు కానీ తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ బియ్యం పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ సోమవారం రోజు దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు లలితాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం ఉంది. నిదానంగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల అండదండలతో నూతన అవకాశాలను, ఆర్థిక లాభాలను అందుకుంటారు. ఆర్థిక విషయాలు కానీ, బ్యాంకు లావాదేవీలు సైతం మీకు అనుకూలంగానే ముందుకు సాగుతాయి. కుటుంబంలో అశాంతిని కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే అని గమనించండి. ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఈ వారంలో ఎదురవుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యారాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. స్త్రీజన సహకారంతో కొన్ని పనులు సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగానే ముందుకు సాగుతాయి. విదేశీ వ్యవహారాలు లాభసాటిగా అనుకూలంగా ఉంటాయి. జన సహకారంతో ఒక పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో అశాంతికి అవకాశం లేకుండా, అశాంతికర సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే అని గమనించండి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు కానీ, గురువులకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ తులారాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను, అవకాశాలను మీరు అందుకోగలుగుతారు. కొన్ని గట్టి సమస్యలు సైతం ఈ వారంలో పరిష్కరించుకునే దిశగా ముందుకు సాగుతుంది. కొందరి సహకారంతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఒక్క విషయంలో అపోహలు తొలగిపోవడం వల్ల మీరు సంతోషంగా కాలం గడుపుతారు. నిరాడంబరంగానే ప్రశాంత వాతావరణాన్ని ఈ వారమంతా కూడా మీరు గడిపేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికమైనటువంటి ఖర్చులు, స్థిమితం లేనటువంటి ఆలోచనలు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ మినుములు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ దేవీ ఖడ్గమాల స్తోత్రం, శ్రీ సూక్తం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం ఉంది. ఈ వారంలో జన సహకారం పుష్కలంగా లభించడం వల్ల చాలా పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీజన సహకారంతో ఒక మంచి పనిని విజయవంతంగా నిర్వర్తిస్తారు. అధికారుల అండదండలతో నూతన అవకాశాలను, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కార్యరూపం దాలుస్తుంది. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థం చేసుకోవడం కానీ, వివాదాలు సృష్టించడం కానీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుస్సు రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుస్సు రాశి వారు లలితాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. మనస్సుకు నచ్చేటువంటి ఒక పని జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన ఆనందకరంగా ముందుకు సాగుతుంది. మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. అధిక ఖర్చులు, అశాంతిని కలిగించేటువంటి సంఘటనలు ఈ వారంలో ఎదురవుతాయి.
ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం సోమవారం రోజున మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. నిత్యం లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు లలితాదేవి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ఒక వివాదం తానంతట అదే పరిష్కరింపబడి మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం మీకు మనశ్శాంతిని కలుగజేస్తుంది. ఆర్థిక విషయాలన్నీ కూడా సమయానుకూలంగా సర్దుబాటు జరగడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. అధిక ఖర్చులు నియంత్రించుకోకపోతే ఉత్తరోత్తర ఆర్థిక సమస్యలు ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తోంది. స్థానచలనాలు ప్రయాణాలు కాస్త శ్రమదాయకంగా ముందుకు సాగుతాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలు గురువులకు దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సిద్ధినాథుని జీవిత చరిత్ర చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సిద్ధి సాయినాథుని ఆలయానికి వెళ్ళి గురువు గారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు లాభాలకు ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. మీ మాటకు విలువ పెరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. స్త్రీజన సహకారంతో ఒక మంచి కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. భూవాహన సౌఖ్యాలు లాభాలు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు అందుకోగలుగుతారు. అధిక ఖర్చులు అనవసరమైనటువంటి ఆలోచనలు ఇబ్బందికరంగా మారేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సూర్యాష్టకము ఆదిత్య హృదయము చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మీనరాశి వారు సూర్య భగవానుడి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నట్టు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.